ఇక అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ జిల్లా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత 3 రోజులుగా రాత్రి సాయంత్రం పూట వర్షం వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం అంతా ఉరుములు మెరుపులతో మేఘాలు కమ్ముకపోవడంతో రాత్రి 6 గంటల నుంచి సుమారుగా 7 గంటల నుంచి నైట్ 9:30, 10 గంటల వరకు కూడా ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు పరుస్తున్న పరిస్థితి తెలంగాణ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ కురిసేటువంటి వర్షాలు ఇటు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా చర్యలు తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే రైతులు ఇప్పటికే ఎలాంటి ఇబ్బంది కాకుండా పంటకు పత్తి పొలాలు పూర్తిగా నష్టమైపోయిన పరిస్థితి. ఎందుకంటే పత్తి ఇప్పటికే చిన్న చిన్న మొక్కలు అవుతున్న పరిస్థితి. ఆ వర్షానికి భారీ వర్షం కురవడంతో పత్తి మొక్కలు మొత్తం పూర్తిగా నేలమంటం అవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికైతే రైతు అయితే ఇప్పటికే గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు మత్తులు పడడంతో రైతులు అయితే ఆనందంతో పూర్తిశైల వ్యవసాయం పనుల నిమగ్నమైన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రధానంగా గోదావరికి పరివాహక ప్రాంతాలు ఇటు ములుగు కావచ్చు, భూపాలపల్లి, ఎటూరు నాగరం ఇలాంటి గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొంత ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇటు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది, ఇటు విద్యుత్ సమస్యలు కూడా ఉన్న పరిస్థితి. కాబట్టి ఎక్కడికక్కడ ఆ జిల్లా కలెక్టర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఎవరికి స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆయా కంట్రోల్ రూమ్లకు సమాచారం ఇవ్వాలి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్కి ఆదేశాలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయా సంబంధించిన ఆయా జిల్లాల మంత్రులు కావచ్చు, ఇటు కలెక్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు పూర్తిగా వాతావరణం సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణం చేంజ్ చేస్తున్న నేపథ్యంలో వర్షాలు ఎక్కువ పడుతున్న అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి. అప్పటికప్పుడు రివ్యూ సమావేశాలు పెట్టుకుంటారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా స్థానిక ప్రజలకు తన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అదనంగా గత 3 రోజులు ఉన్నటువంటి ఇంకా మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అధికార యంత్రాంగంతో అలర్ట్ అయినది. ఎలాంటి అన్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.